ఆంధ్రాలో ఏలూరు జిల్లా పోలవరంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే గోదావరి పక్కనే ఉండే ఈ గ్రామంలో చాళుక్యుల కాలం నాటి 11వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయం ఉంది. గోదావరి మధ్యలో దేవకోట పర్వతం అనే ద్వీపంలో ఉండే ఈ ఆలయంలో శివుడు వీరభద్రస్వామిగా పూజలు అందుకుంటున్నారు. వీరభద్రుడు తన ఆయుధమైన పట్టసంతో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడని, ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమని పట్టిసీమని పిలుస్తారని నానుడి. వీరభద్రస్వామి కొలువు తీరిన ఈ క్షేత్రానికి భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు. కనకదుర్గమ్మ అమ్మవారు, మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు. అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతం పైనే తపస్సు చేశాడని ప్రతీతి. ఇక్కడ మహాశివరాత్రికి 5 రోజుల పాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ తిరునాళ్లకు నమః శివాయ. ఓం 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 నమః శివాయ.